రద్దు చేయాలి వెంటనే వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని వద్దు అసంబద్ధమైన వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని ప్రభుత్వం మొండి వైఖరి ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వద్దు వెబ్ కౌన్సిలింగ్ వెంటనే రద్దు చేయాలి వెంటనే వెబ్ కౌన్సిలింగ్ కావాలి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ఇచ్చిన మాట తప్పవద్దు, ఇచ్చిన మాటను మీరిచ్చిన మాట ప్రకారం మాన్యువల్ కౌన్సిల్ వెంటనే మీరిచ్చిన మాట ప్రకారం ఉపాధ్యాయులకు మాన్యువల్ కౌన్సిల్ వెంటనే రద్దు చేయాలి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని రద్దు చేయాలి వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని మణిగండన్ చిత్తూరు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక సభ్యుని. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ అధికారుల యొక్క మొండి వైఖరి అనవచ్చు. ఈ ముసుగులో పాలకులు చేస్తున్నారా, అధికారులే ఉపాధ్యాయుల పట్ల ఇలాంటి మొండి వైఖరి ప్రదర్శిస్తున్నారా తెలియదు. కానీ 30 వారాలుగా ఉపాధ్యాయ సంఘాలతో సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిపి ఉపాధ్యాయ బదిలీలో కానీ పాఠశాల రీస్ట్రక్చర్ విధానంలో కానీ పరస్పర సూచనలు సలహాలు తీసుకున్నప్పటికీ అది మీటింగ్కే పరిమితమైంది. ఈరోజు ప్రభుత్వము మీరు ఎన్ని చెప్పినా మేము చేయదలుచుకుందే చేస్తాము, మీరు మమ్మల్ని ఏమి చేయలేనటువంటి నిర్లక్ష్య వైఖరి కావచ్చు, మొండి వైఖరితో ముందుకెళ్తా ఉంది. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సంఘాలు అందరూ కలిసి వేలాది మంది ఉపాధ్యాయ మిత్రులతో మాకు మాన్యువల్ కౌన్సిలింగే కావాలి, వెబ్ కౌన్సిలింగ్ వల్ల మేము చాలా నష్టపోతామని మా గోడుని మా యొక్క వ్యతిరేకతను ప్రదర్శించినప్పటికీ ప్రభుత్వ అధికారులు కావచ్చు, పాలకులు కావచ్చు, ఈ వెబ్ కౌన్సిలింగ్ విధానమే మేము జరిపిస్తాం, మీరు ఎన్ని ఉద్యమాలు చేసినా పోరాటాలు చేసినా మీ యొక్క మనోభావంతో మాకు పని లేదని ఈరోజు మొండిగా వెబ్ కౌన్సిలింగ్ విధానాన్ని 1 నుండి 500 వరకు ఉండేటటువంటి ర్యాంకు వాళ్ళకి 12 గంటల లోపల మీరు ఖచ్చితంగా పెట్టాలని అధికార ధ్వజాన్ని ఈరోజు ఉపాధ్యాయుల పైన మీరు చూపిస్తున్నారు. పర్వాలేదు, అధికారులకు కానీ పాలకులకు కానీ మేము అన్ని ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా మేము చెప్తున్నాం, మీరు ఈరోజు మమ్మల్ని బెదిరించి కావచ్చు, నిర్బంధించి కావచ్చు, మీరు అనుకున్నది సాధించవచ్చు. కానీ ఇప్పటికే జరిగినటువంటి స్కూల్ అసిస్టెంట్ వెబ్ కౌన్సిలింగ్ విధానంలో ఎంతో మంది ఉపాధ్యాయులు నష్టపోయారు. దాన్ని మీకు గ్రీవెన్స్ ద్వారా గత 4 రోజులుగా మేము తెలియపరుస్తున్నాం. దీన్ని బట్టే తెలుస్తా ఉంది వెబ్ కౌన్సిలింగ్ విధానం పట్ల ఉపాధ్యాయులకు ఉన్నటువంటి వ్యతిరేకత, వాళ్ళు పడుతున్నటువంటి బాధని మీకు ఎన్నిసార్లు చెప్పినా మీరు మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల ఐక్య వేదికగా మేము మాన్యువల్ కౌన్సిలింగ్ సాధించేంత వరకు ఈ రోజు నిరాహార దీక్ష, రేపటి రోజున కమిషనరేట్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. మేము మా యొక్క రాష్ట్ర కమిటీ ఇచ్చేటటువంటి సూచనలకి అనుగుణంగా మేము ముందుకెళ్తున్నాం. మీరిచ్చిన మాట తప్పారు, మీ యొక్క అధికారాన్ని కావచ్చు, మీ యొక్క ఉన్నతిని మీరే మాట తప్పి మీరే పోగొట్టుకుంటున్నారు. కానీ ఇంత జరిగిన ఇంతమంది వేలాది మంది